అందరికీ నమస్కారం. మిత్రులారా, కడుపు నొప్పి, భరించలేనటువంటి కడుపు నొప్పి. చాలామందికి కడుపు నొప్పి రావడం కూడా రకరకాలుగా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమి తినకపోతే కడుపు నొప్పి వస్తుంది. కొంతమందికి తిన్న వెంటనే కడుపు నొప్పి వస్తుంది. చాలామంది నేను చూసాను, తినే మధ్యలో లేచిపోతారు. విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది వాళ్ళకి. సో ఇదంతా కూడా మన బాడీలో ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఆ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తక్కువ రావడం, ఎంత ప్రాపర్గా రావాలో అంత మోతాదులో ఎంత మోతాదులో రావాలో అంత రావట్లేదు. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. దీనికి ఒక చిన్న రెమెడీ చేస్తే చాలు. ఈ ప్రాబ్లం తగ్గాలి అంటే మీకు కావాల్సింది పుదీనా ఆకులు. మనకి యాక్చువల్గా ఈ కూరల్లో వాటన్నిటిలో పుదీనా వేసేదే ఈ డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచడానికి, అదేదో టేస్ట్ కోసం కాదు. ఓకే, దాంట్లో ఉండేటువంటి పెప్పర్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో కదా. దాంట్లో ఉండేటువంటి ఈ ఆల్కలాయిడ్స్ అనేటివి స్టిమ్యులేట్ చేస్తాయి డైరెక్ట్గా. ఒక విధమైనటువంటి దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అంటే దీంట్లో మెంతాలు, మెంతాల్ అసిటేట్ అని చెప్పి ఇటువంటి కొన్ని దాంట్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూషన్ న్యాచురల్ అవి. ఇదేమి బాడీ ప్లాంట్ తయారు చేసుకుని, ప్లాంట్ ఎక్కడి నుంచి చేసుకుని భూమిలో నుంచి తీసుకుంటూ ఉంటుంది. మనం డైరెక్ట్గా తొవ్వి తీయక్కర్లేదు. కాబట్టి ఈ ఆల్కలాయిడ్స్ అనేటివి లోపల ఉన్నటువంటి గట్ లైనింగ్స్ని కానీ, మన స్టమక్ లోపల ఉన్నటువంటి స్టమక్ లైనర్స్ని కానీ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాయి. దాంతో ఎక్కువ అసిడిటీ వచ్చినా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఒక విధమైనటువంటి ఆల్కలైన్ కండిషన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గుతాయి. యాక్చువల్గా విపరీతమైన అసిడిక్ నేచర్ ఉంటుంది మన స్టమక్లో. కాకపోతే ఏంటంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి కడుపు నొప్పి తయారవుతుంది. అందుకని కొంచెం దానికి పుదీనాను కానీ మనం కానీ వాడుకోగలిగితే చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఒక పాన్ చేసుకోవాలండి మీరు, అంతే తగ్గడానికి. పుదీనాతో చేసినటువంటి పాన్ చెప్పనా. మీరు ఒక 7 పుదీనా ఆకులు తీసుకోండి, నీట్గా దాన్ని కడిగేసి, ఓకే, 7 ఆకులను తీసుకొని ఒక ఇలాచి, ఒక ఏలక్కాయని తీసేసేయండి. లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు ఒక ఇలాచీలో ఉన్నటువంటి విత్తనాలని తీసుకోండి. ఒక తమలపాకు తీసుకొని దాంట్లో 7 పుదీనా ఆకులు పెట్టేసి దానికి ఈ ఏలక్కాయ విత్తనాలు దానిలో కలిపేసి ఒక పాన్ లాగా చుట్టేసి నోట్లో వేసుకొని నమ్మేయండి. తినండి, మెల్లగా నమలాలి. దీన్ని గబగబ ఏదో అన్నం తినొద్దు. మెల్లగా నమిలి కనీసం ఒక 15-20 నిమిషాల సేపు దాన్ని కానీ నమిలి మింగితే మీ కడుపు నొప్పి ఫాస్ట్గా తగ్గిపోతుంది, ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. అలా కంటిన్యూస్గా మీకు ఏ టైంలో అయితే కడుపు నొప్పి వస్తుందో ఆ టైంలో నాన్ స్టాప్గా మీరు ఒక 1 వీక్ చేయండి. చేస్తే తర్వాత మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాడీలో ప్రోగ్రామ్ ట్రిగ్గర్ అయిపోతుంది. దీనివల్ల మీకు దంతాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తుంది, ప్లస్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది, అలాగే లివర్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి బైల్ సెక్రెషన్స్ కూడా ప్రాపర్గా వచ్చేటట్టు, కంట్రోల్గా వచ్చేటట్టు, ఎంత రావాలో అంత వచ్చేటట్టు చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేసే పాన్ ఇది, తెలుసా? ఇంతకు మించిన పాన్ ఎక్కడ దొరుకుతుందండి మీకు? ఖర్చు లేని పాన్ ఇంకా కదా. చేసి చూస్తారా? తిండి తినగానే చాలామంది కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఫుడ్ తినగానే ఇట్లాంటి పాన్లో ఒక 4 చేసి పెట్టుకోండి, కాగానే తినేసిండి ఇమీడియట్గా, మీకు అసలు ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.